విపత్కర పరిస్థితులను చక్కదిద్దడంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనుభవం ఉన్న నాయకుడని విశాఖ ఎంపీ శ్రీభరత్ అన్నారు. మంగళవారం ఆంధ్ర యూనివర్సిటీలో మొక్కలు నాటే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం మీడియాతో మాట్లాడారు. గీతం యూనివర్సిటీ నుంచి విజయవాడ వరద బాధితులకు 50,000 ఆహార పొట్లాలను అందిస్తున్నామని శ్రీభరత్ తెలిపారు. భారీ వర్షాలతో విజయవాడ అతలాకుతలమైందని, అక్కడి పరిస్థితులను చక్కదిద్దడంలో చంద్రబాబు ఎంతో సమర్థవంతంగా పనిచేస్తున్నారని విశాఖ ఎంపీ శ్రీభరత్ అన్నారు. మంగళవారం ఆంధ్ర యూనివర్సిటీలో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ విజయవాడ, గుంటూరు ప్రజలు వర్షం కారణంగా ఇబ్బంది పడుతున్నారని, వారంతా క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు. గీతం యూనివర్సిటీ నుంచి విజయవాడ వర్ష బాధితులకు ఆహారాన్ని అందజేస్తున్నామని తెలిపారు. హుదూద్ తుఫాను సమయంలో వైజాగ్లో చంద్రబాబు నాయుడు చేసిన సేవలు ఇప్పటికీ మరువలేనివని శ్రీభరత్ గుర్తు చేశారు. విజయవాడ బాధితులకు తన వంతుగా ఎంత అవకాశం ఉంటే అంత సాయం అందిస్తానని అన్నారు. దేశవ్యాప్తంగా ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన వర్షాలు, హరికేన్ వల్ల కూడా చాలా మంది వరదల వల్ల ఇబ్బంది పడుతున్నారు. ప్రత్యేకంగా విజయవాడ, గుంటూరు ప్రాంతంలో వరదలు ఎంత డ్యామేజ్ చేసినాయో, ఎలా ఇన్నండేట్ చేసినాయో అందరూ మనం మీడియా ద్వారా కూడా చూడటం జరిగింది. ఇంకా చాలా మంది ఇబ్బందులు ఉన్నారు. అందరూ సేఫ్టీకి చేరాలని అండ్ నార్మల్సీ కూడా రిస్టోర్ అవ్వాలని చాలా త్వరగా కోరుకుంటున్నాము. విశాఖపట్నంలో హుడూడ్ సైక్లోన్ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఇక్కడ 9 రోజులు ఉండి సిటీ మళ్ళీ కాల్మి నిలబడేటట్టు పనిచేశారు. రాత్రి 2 గంటలు 3 గంటల దాకా కూడా అన్ని ఏరియాస్ ని రివ్యూ చేసుకుని ప్రతి ప్రాంతానికి విజయవాడ, గుంటూరులో ఒక్కొక్క ఆఫీసర్ ని ఇన్ఛార్జ్ గా పెట్టి మన మంత్రులు కూడా అక్కడ పర్యటిస్తూ రిలీఫ్ అందజేస్తున్నారు. గీతం యూనివర్సిటీ తరఫు నుంచి 50,000 మీల్స్ కూడా మేము ఇప్పుడు ఇక్కడ మా దగ్గర వండి ట్రైన్ ద్వారా పంపిస్తున్నాము. అందరూ